రేఖ, ఇంకెంతసేపు మనం దానికోసం వెయిట్ చేయాలి? ఫోన్ చేసి ఎక్కడుందో రమ్మని చెప్పు. ఈ రోజు దాని సంగతి అటో ఇటో తేలిపోవాలి. అబ్బా, ఏం పెర్ఫార్మెన్స్ చేస్తున్నావే. గురించిన సొమ్ముని నీ దగ్గర పెట్టుకుని భలే నటిస్తున్నావుగా. అయ్యిందా అమ్మా నీ తిరుగుళ్ళు? తిరగడం ఏంటి పిన్ని? నేను వంట పని చేయడానికి వెళ్ళాను కదా. అబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావే? వదినా, నువ్వాగు. ఎందుకు చేసావు పని? అంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నటించుకో. ఆ 2 నెక్లెస్లు దొంగతనం చేసింది నువ్వే అని నాకు తెలుసు. అసలు నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది? నేనేం చేయగలనో తెలిసి కూడా నా వస్తువుని తాకావు అంటే నీకు శిక్ష పడాల్సిందే. ఆంటీ, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను ఏ నెక్లెస్ ని దొంగలించలేదు. ఉదయం మీకు చెప్పేసి నేను శివరాం గారి దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడే వస్తున్నా. నువ్వు ఏడుస్తూ నటించినంత మాత్రాన నీ మాటల్ని ఎవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరిక్కడ. ఇలా అడిగితే ఎందుకు నిజం చెప్తుంది పిన్ని? అడగాల్సిన పద్ధతిలోనే అడగాలి. దొంగలు కలిసి భలే ప్లాన్ చేశారే. నీ మీదకి రాకుండా ఇందుని బలి పశువులు చేస్తున్నారుగా. మర్యాదగా నిజం చెప్పు. ఆ నెక్లెస్లు ఏం చేసావు? ఇంకా నీ దగ్గరే ఉన్నాయో లేక అమ్మేశావా? అయ్యో ఆంటీ, మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? అసలు దొంగతనం చేయాల్సిన అవసరం నాకేముంది ఆంటీ? నీకే ఉంది. ఆ ముసలోడికి ఆపరేషన్ చేయించాలనుకున్నావు కదా, దానికోసమే ఈ పని చేశావు. మర్యాదగా నిజం ఒప్పుకుని నెక్లెస్ ఇచ్చేస్తే నీకే మంచిది. ఆంటీ, మీకెలా చెప్పాలి? తాతయ్యకి ఆపరేషన్ చేయించాలన్న మాట నిజమే, కానీ దానికోసం నేను ఇలా దిగజారుతానా? ఆంటీ, చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు. నేనేంటో మీకు తెలీదా ఆంటీ? ఎందుకు తెలీదు? నీ గురించి బాగా తెలుసు. నీకోసం నువ్వు ఏది చేయకపోయినా మీ తాతయ్య నాన్నమ్మల కోసం ఎంత దూరమైన వెళ్తావని నాకు బాగా తెలుసు. నా నగలు అమ్మేసి ఆ ముసలోడికి ఆపరేషన్ చేయించేసి లేపి నడిపించేద్దామనే నీ ఐడియా చాలా బాగుంది. దానికోసం దొంగతనం కూడా సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశావు. నీ దొంగతనం విషయం నాకు తెలిస్తే అసలు ఆ ముసలోడు ప్రాణాలతోనే ఉండడన్న చిన్న లాజిక్ ని ఎలా మర్చిపోయావు? నాకు నిజం తెలిసేలోపు అన్నింటినీ చక్కబెట్టేద్దాం అనుకున్నావు కదా. అయ్యో ఆంటీ, లేదాంటీ. నేను ఎన్ని చేస్తున్నా నీలో ధైర్యం మాత్రం పుట్టగొడుగులా పుట్టుకొస్తూనే ఉంది. అంటే నేను బెదిరిస్తాను కానీ వాళ్ళని ఏం చేయలేనని అనుకుంటున్నావు కదా. అయ్యో ఆంటీ, నిజంగా అలా ఏం లేదు. సరేది, నువ్వు చేసిన ఈ పనికి వాళ్ళకి శిక్ష వేస్తాను. రేఖ ఆంటీ ఏమో వైల్డ్ గా బిహేవ్ చేస్తుంది. ఆ నెక్లెస్ దొంగతనం చేసింది ఐశ్వర్యక్క అని నాకు తెలిసిన సాక్ష్యం లేకపోవడం వల్ల నేను నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. ఇప్పుడు ఏం చేయాలి? ఇందు అక్కని ఎలా కాపాడాలి? నువ్వు దొంగిలించిన నగలు నీ తాతయ్య ఆపరేషన్ కి పనికి రాకుండా చేస్తాను. ఆ ముసలోడు లేచి నడవగలడన్న నీ కొలని ఇప్పుడే చంపిస్తాను. ఆ ముసలోడు చేస్తే ఇందులో ఉన్న ధైర్యం సగమే చేస్తుంది రేఖ. ఇన్స్టాల్మెంట్గా ఎందుకు, ఒకేసారి ఇద్దరిని పైకి పంపించేద్దాం. అప్పుడైనా కళ్ళలో భయం కనిపిస్తుందని చూద్దాం. ఇప్పటికే నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. ఆ నగలు కావాలో మీ తాతయ్య నాన్నమ్మల ప్రాణం కావాలో నువ్వే ఆలోచించుకో. అయ్యో, నువ్వు నిజం చెప్పి వాటిని నా చేతిలో పెడితే ఈ గొడవని ఇక్కడితో వదిలేస్తాను. ఆలోచించుకో. నగలు కావాలా, వాళ్ళ ప్రాణాలు కావాలా? ఆ రేఖ 2 నగల కోసం 2 ప్రాణాలు తీయడానికి రెడీ అయిపోయింది. అవసరం మనకి? మీరు నోరు మూసుకోండి. నేను దొంగతనం చేశానని తెలిస్తే ఆ రేఖ నన్ను వదిలిపెడుతుందనుకుంటున్నారా? ఆ ముసలోళ్ళు ఇద్దరు చస్తే దేశానికి వచ్చిన నష్టమేం లేదులే. మీరు సైలెంట్ గా ఉండండి. ఏంటబ్బన్నా, ఏం ఆలోచిస్తున్నావు? ఏంటో ఈ రోజు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళిందండి. పాపం చాలా టెన్షన్ పడుతూ వెళ్ళింది. నీ గురించి ఆలోచిస్తున్నాను. ఏంటో అపర్ణ,
ఆ దేవుడు తన తలరాతని ఎందుకలా రాశాడో అర్థం కావట్లేదు. ఒకవైపు ఇంకా జీవితమే మొదలవ్వలేదు, అప్పుడే బాధ్యతలన్నీ తన భుజన మోయాల్సి వస్తుంది. ఆ దేవుడు మన మీద దయ చూపించి మన వాళ్ళందరూ ప్రాణాలతో ఉండుంటే ఈ రోజు మన ఇందు మహారాణిలా తిరిగేది. తన కోసం ఒక మహారాజు లాంటి వాడిని వెతికి పెళ్లి చేసేవాళ్ళం. అదే జరుగుంటే వెతకాల్సిన అవసరం ఏమొచ్చేదండి? మన రాజ్ మేనల్లున్నే ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళం కదా. నిజమే అపర్ణ, కనీసం వాడు ప్రాణాలతో ఉండుంటే ఇందుకు తోడుగా ఉండేవాడు. నాకిప్పటికీ ఆ విషయంలో అనుమానంగానే ఉందండి. దేని గురించి అనుమానం? వ్యాన్ కాలిపోయినప్పుడు అందరూ కనిపించారు, కానీ ఆ పిల్లాడి బాడీ మాత్రం కనిపించలేదు. పోలీసులేమో ఆ బ్లాస్టింగ్ లో పూర్తిగా కాలిపోయి ఉండొచ్చు అన్నారు, కానీ నా మనసు ఎందుకో నమ్మలేకపోతోందండి. అంటే నీ ఉద్దేశం తను ఇంకా బ్రతికే ఉంటాడేమో అనిపిస్తోందండి. ఇన్నేళ్లైనా నీలో ఇంకా ఆశ చావలేదు అపర్ణ. అంత పెద్ద ప్రమాదం జరిగాక కూడా వాడు బతికే ఉన్నాడన్న నమ్మకం నాకైతే కలగట్లేదు. మీరు చెప్తున్న సాక్ష్యాలు కళ్ల ముందు కనిపించచ్చండి, కానీ నా మనసు మాత్రం వాడెక్కడో ఒక చోట ప్రాణాలతోనే ఉన్నాడనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే వాడెప్పుడూ మన ఇంటికి వచ్చేసేవాడు కదా, మనకి దూరంగా ఎందుకుంటాడు చెప్పు? ఎలాగైనా ఇందుకు ఒక బలమైన తోడు కావాలని నీ మనసు కోరుకుంటుంది కాబట్టి నువ్వు అలా ఊహించుకుంటున్నావు అపర్ణ. కానీ అది జరిగే అవకాశం లేదు. మీరు ఎన్నైనా చెప్పండి, నా మనసు మాత్రం వాడు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడనిపిస్తోంది. ఏదో ఒక రోజు మన ఇంటికి తప్పకుండా వెతుక్కుంటూ వస్తాడనిపిస్తోందండి. అలా జరిగితే బాగుండని నాకు అనిపిస్తుంది. చెప్పు, ఏం చేసావు వాటిని? అంటే ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నేను ఈ పని చేయలేదు. పాపం, ఇంతమంది రాక్షసుల మధ్య ఒంటరిగా పోరాడుతున్న ఇందుకి ఒక తోడు దొరుకుతుంది. కానీ ఆ అదృష్టాన్ని నా మనవరాలి నుదుటన ఆ దేవుడు రాయలేదనుకుంటాను. ఏంటి మావా అలా చూస్తున్నావు? ఇప్పుడున్న మన బ్యాడ్ సిచ్యువేషన్ లో దీన్ని కొనడం కాదు కదా, కొట్టేయడం కూడా మన వల్ల కాదు. ఏదో ఒక తెలియని ఫీలింగ్ కలుగుతుందా? ఫీలింగా? ఆ, ఈ ఇంటిని ఇంతకుముందు ఎక్కడో చూశాను మావా. ఇదేమైనా డేటింగ్ యాప్ లో దొరికే అమ్మాయి అనుకున్నావా? రోజుకో స్ట్రీట్ లో కనిపించడానికి ఈ ఇల్లు మావా. లేదురా, ఇంతకుముందు ఇల్లు నేను ఎక్కడో చూశాను. నీకొచ్చే ఆ ముస్టి డ్రీమ్స్ లోనే ఎక్కడో చూసుంటావులే. అసలే మన బ్రెయిన్ డస్ట్బిన్ కదా, దాన్ని దాచుకొని ఉంటుంది. అంతే అంటావా? లేదు మావా, నీకు ఇంటికి మధ్య మగధీర్ లాంటి స్ట్రాంగ్ హిస్టరీ ఉంది. లోపల నీ మిత్ర మీద వెయిటింగ్. లోపలికి వెళ్ళి నీ చేయి పట్టుకోగానే ఫ్లాష్ బ్యాక్ గుర్తు రావడమే బ్యాలెన్స్. వెళ్ళి వెళ్ళి పట్టుకుంటావా? ఏంటి కామెడీనా? మొదలు పెట్టింది నువ్వు, పద. ఏం చేసినా ఇది చెప్పదాంటీ. మనం చేయాల్సింది చేస్తే గానీ దీనికి బుద్ధి రాదు. అవును రేఖ, దీని కళ్ళ ముందే ఆ ముసలోడి నడువుని పూర్తిగా విరగొడితే కానీ ఇది నోరు విప్పదు. పిన్ని, నేను ఏ తప్పు చేయలేదు. అయినా మీరు ఎన్నన్నా నేను భరిస్తాను, కానీ వాళ్ళ జోలికి వెళ్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. చూసావా రేఖ, ఇది దాని అసలు రూపం. మన ముందు భయపడుతున్నట్టు నటిస్తుంది, కానీ ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే మనల్ని నట్టెట్లు ముంచేస్తుంది. ఆ ముసలోళ్ళిద్దరిని ఇప్పుడు ఎలాకొస్తాను. ఐశ్వర్య, హాయ్ ఐశ్వర్య. రాజ్ బాబు లాగే ఉన్నాడేంటి వీడు? అరే మావా, తను రే మావా, ఇదేంట్రా ఇక్కడ ఉంది? ఏమోరా, అదే అర్థం కావట్లేదు. రాజ్, అరే, నా పేరు భలే గెస్ చేశారు. కాకపోతే రాజ్ కాదు, రాజు. అఫ్ కోర్స్ రాజ్ కూడా బానే ఉంది. ఎరా, స్టైల్ గా ఉంది కదా. సూపర్ రా. అసలు ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా పేరు లక్కీ మేడం. అయితే ఎవరికి ఉపయోగం? ముందు ఎందుకు వచ్చారో చెప్పండి. మేము ఐశ్వర్య కోసం వచ్చాం. చచ్చా, ఇప్పుడు వీళ్ళ నెక్లెస్ గురించి మాట్లాడారంటే నేను ఈ దొంగతనం చేశానన్న విషయం రేఖ ఆంటీకి తెలిసిపోతుంది. ఎలాగైనా మేనేజ్ చేయాలి. మా ఐశ్వర్యతో మీకేంటి పని? తనతో పనుండకూడదా మేడం? ఉండొచ్చు, కానీ మా ఐశ్వర్యతో మాట్లాడాలన్నా వాళ్లకు స్టేటస్ ఉండాలి. మాకు కూడా మంచి స్టేటస్ ఉంది మేడం. మీ మొహాలు చూస్తుంటేనే అర్థమవుతుంది, కేర్ ఆఫ్ బస్తీ అని. మావా, మనం వచ్చినప్పుడు వద్దు. అదే ఏంటో బాస్కే ముందు మనల్ని బస్తీ ఉంటుందా? దోసకాయ పుట్లకాయ సైలెంట్ గా ప్రభావం మేనేజ్ చేస్తాను. నువ్వు ఎక్కడుంటావు? ఆవిడ చెప్పారుగా బస్తీ అని, అక్కడే. ఎవరితో ఉంటావు? నేనేమైనా అనాథనా అడ్డమైన వాళ్ళతో ఉండడానికి? రే మావా, నన్ను సారీరా, నీ గురించి కాదులే. అసలు ముందు ఎందుకు వచ్చారో చెప్పండి. పిన్ని,
అతని పేరు లక్కీ పిన్ని. ఇతను నా ఫ్రెండ్. అవునవును, బాగా క్లోజ్ ఫ్రెండ్. లక్కీ, మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. బాబా, ఏంట్రా బయటకు వెళ్ళేది? ఇంప్రెస్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ అందరి ముందు ఇంప్రెస్ చేద్దాం. సర్లే, ఏదో ఒకటి తగలట్టు. రండి బయటకు వెళ్దాం. బయటికి ఎందుకు ఐషు? ఐషునా? ఫ్రెండ్స్ అన్నాక అలాగే పిలుచుకుంటారు కదా. అవునవును, అలాగే పిలుచుకుంటారు. అయినా ఇక్కడెందుకు? పదండి బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. పెద్దవాళ్ళందరూ ఇక్కడ ఉండగా మనం పక్కకెళ్ళి మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది చెప్పు? అందరూ చూస్తుండగానే నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నా. ఆ, ఆ, ఏం ఇవ్వాలనుకుంటున్నావు? నువ్వు దేని గురించి కంగారు పడుతున్నావో అదే నీకు ఇవ్వాలనుకుంటున్నా. ముందు అదేంటో చెప్పి చావు. చెప్పి చావడం ఎందుకు, చూపించే బతుకుతాను. ఏంటి షాక్ అయ్యావు కదా? పిల్లై ఉంటుంది. ఈ నెక్లెస్ నీకెక్కడిది? మా ఐషుది. అంటే మా ఐశ్వర్య నీకిచ్చిందా? చిచి, తనెందుకు ఇస్తుందండి? తన కార్ పాడైతే మేము లిఫ్ట్ ఇచ్చాం. అప్పుడు అనుకోకుండా ఈ నెక్లెస్ మా కార్లో పడిపోయింది. అందుకే తిరిగి ఇవ్వడానికి వచ్చాం. ఏంటి ఐషు, కష్టపడి నెక్లెస్ తీసుకొస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా? ఏంటైషో, ఆ నెక్లెస్ తీసింది నువ్వా? ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంటే సైలెంట్ గా ఉంటావేంటి? పాపం, అందరం కలిసి ఇందుని తిడుతున్నాం. ఆంటీ, అది ఇంకో నెక్లెస్ ఇక్కడ. అది దాన్ని అడిగితే ఎలా తెలుస్తుంది? మా దగ్గర భద్రంగా ఉంది. నిన్నే. ఇంకో నెక్లెస్ ఇక్కడ. నేను చెప్తాను. ఈ నెక్లెస్ కొట్టేసి ఇందు అక్కని ఇరికిద్దామనుకున్నావు. నేను నీ దగ్గర నుంచి ఈ నెక్లెస్ కొట్టేసి ఇందు అక్కని సేవ్ చేస్తున్నా. రే, గుండె జారిందా? కళ్ళంతా అయింది కూడా. ఈ నెక్లెస్ నీకెక్కడి? ఇంకెక్కడుంటుంది? మీ రూమ్ ముందే పడుంది. మేడం, మీరు ఏదో ఫ్యామిలీ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు. మేము వస్తాం మేడం. దొరికిన వాళ్ళు తీసుకొని వెళ్లిపోకుండా ఇంటి వరకు వచ్చి మరీ ఇవ్వడం ఏంటి? ఈ రోజుల్లో కూడా అంత మంచి వాళ్ళు ఉన్నారంటావా? వాళ్ళు మంచి వాళ్ళేంటే పక్కా మోసగాళ్ళు. వాళ్ళు నీకు ముందే తెలుసా? వాళ్ళు ఇక్కడికి వచ్చేలా చేసిందే నేను. రాజ్ మేనల్లుడు స్వరాజ్. ఆ బాంబ్ బ్లాస్ట్ లో వాడు చచ్చాడు కదా. ఒకవేళ చావకపోయిండే చేతుకి బావగా ఈ ఇంట్లో అడుగు పెడతాడు. దానికి తోడుగా నిలబడతాడు. వాడు ఎవడు, అసలు ఎక్కడుంటాడు, వాడు పుట్టినప్పటి నుంచి ఏమేం చేశాడు అన్న వివరాలు మొత్తం తెలుసుకోవాలి.